హాయ్ ఫ్రెండ్స్, మరి ఆంధ్రప్రదేశ్ సంబంధించి మనకు నిన్న సీఎం గారు 18,000 పైగా పోస్టులకు ఆమోదించినట్టు మనకు సమాచారం అయితే రావడం జరిగింది. మరి మనకు ఈ యొక్క 18,000లో మనకు గ్రూప్స్ నోటిఫికేషన్, అలాగే పోలీస్, అలాగే మనకు డిఎస్ సంబంధించి నోటిఫికేషన్లు అయితే వచ్చే అవకాశం ఉంది. మరి ఈ యొక్క నోటిఫికేషన్లే మనకు ఈ యొక్క 1-2 రోజుల్లో లేదా ఒక వారం 10 లేదంటే అక్టోబర్ మొదటి వారం కల్లా మనకు అన్ని నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం అయితే చాలా ఉంది ఫ్రెండ్స్. మరి మనకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇంకా 1-2 రోజుల్లో వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ మంత్ ఎండింగ్ లోపల అయితే మనకు మాక్సిమం డిఎస్సి నోటిఫికేషన్ అయితే మనకు 99% ఛాన్సెస్ ఉన్నాయి రావడానికి. ఎందుకంటే మనకు ఇవాళ ఈ యొక్క పోస్టులకు సంబంధించి పూర్తిగా మనకు జియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రభుత్వం అయితే మనకు ఈ యొక్క పోస్టులు మొత్తం ఈ యొక్క 18,000 పైగా ఉన్న పోస్టులకు మొత్తం ఆదాయం చేయడానికి ఆర్థిక శాఖ అయితే ఒక జియో అయితే పంపడం జరిగింది. మరి ఆ జియో కూడా మనము చూద్దాం ఫ్రెండ్స్. అందులో ఏ పోస్టులకు సంబంధించి ఉన్నాయి, అందులో మనకు ఇక టీచర్ అంటే డిఎస్సి పోస్ట్ సంబంధించి మనకు ఏ విభాగంలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేటువంటి చూద్దాము. అలాగే మనకు ఎడ్జిటి వారికి సంబంధించి అన్అఫిషియల్ డేటా ప్రకారం జిల్లా వారీగా ఎన్ని పోస్టులు అనేటువంటిది కూడా మనమైతే చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే. మరి ఆ పూర్తి సమాచారం మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, నేను అప్లోడ్ చేసే వీడియో కూడా మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తో పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మరి ఇదే ఫ్రెండ్స్, ఆ యొక్క జియో అనేది మనకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రిలీజ్ చేసినటువంటి జియోను ఇది ఆర్థిక శాఖకు పంపించడం జరిగింది. ఈ యొక్క జియో అనేది ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఆమోదం తెలపడం కోసం. మరి చూడొచ్చు, మీరు ఇక్కడ ఇది ఇవాళ రావడం జరిగింది. 19/9/2018 అంటే మనకి ఇవాళ రావడం జరిగింది. మరి ఇక్కడ జియో నెంబర్ చూసుకున్నట్టయితే మీకు జియో నెంబర్ 153. మరి ఇందులో మనం చూసుకున్నట్టయితే మెయిన్ పాయింట్స్ అనేది వీడియోలు చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, మనకి ఇక్కడ బేస్డ్ ఆన్ ద ప్రపోజల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ఆల్ ద హెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అండ్ ద సెక్రటరీ డిపార్ట్మెంట్స్ సంబంధించి మనకు మొత్తం అందరి దగ్గర నుండి ప్రపోజల్స్ వచ్చిన దాని ప్రకారం మనము ఈ యొక్క పోస్టులు చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడొచ్చు. గ్రూప్ 1 మనం చూసుకున్నట్టయితే మనకు 182 పోస్టులు ఉన్నాయి. అలాగే గ్రూప్ 2 చూసుకున్నట్టయితే 337 పోస్టులు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గ్రూప్ 3 చూసుకుంటే 1670 పోస్టు. నెక్స్ట్ పోలీస్కి సంబంధించి ఎస్ఐ అలాగే కానిస్టేబుల్ సంబంధించి 3000 పోస్టు. అలాగే మెడికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే 1604 పోస్టు. నెక్స్ట్ ఇంకా అదర్ పోస్ట్ చూసుకుంటే 1651 పోస్టులు ఉన్నట్టున్నాయి. అలాగే మనకు ఇక డిఎస్సి సంబంధించి చూసుకున్నట్లయితే 9,275 పోస్టులు అయితే ఉండడం జరిగింది. గతంలో మనకు 10,350 పోస్టులు ఉన్నాయన్నారు, మరి తగ్గించడం జరిగింది మనకు కొన్ని రోజుల క్రితమే. ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే 9,275 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అలాగే లెక్చర్కి సంబంధించి మనకు 725 పోస్టులు అయితే ఉన్నాయి. మరి ఈ యొక్క పోస్ట్ అన్ని ఈ మంత్లో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రాబోతున్నాయి. ఈ యొక్క పోస్ట్ సంబంధించి ఈ మంత్ లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో అయితే నోటిఫికేషన్ అయితే పక్కాగా వస్తాయి ఫ్రెండ్స్, 100%. ఎందుకంటే మనకు ఎలక్షన్స్ అయితే దగ్గర వస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇక్కడ గ్రూప్ 1 సంబంధించి ఏ డిపార్ట్మెంట్ పోస్టులు చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు. రెవెన్యూ డిపార్ట్మెంట్, అలాగే హోమ్ డిపార్ట్మెంట్, అలాగే ఫైనాన్స్ మరియు టిఆర్&బి డిపార్ట్మెంట్ అంటే మన ట్రాన్స్పోర్ట్ సంబంధించి ఇక్కడ ఈ డిపార్ట్మెంట్స్లో గ్రూప్ 1 సంబంధించి మొత్తం 152 పోస్టులు ఈ విభాగాల్లో ఉన్నాయి. నెక్స్ట్ గ్రూప్ 2 సంబంధించి లెజిస్లేచర్ సెక్రటరియట్, అలాగే జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఏపీ సెక్రటరియట్, అలాగే ఏఎన్సీ డిపార్ట్మెంట్, ఫైనాన్స్ డిపార్ట్మెంట్, లా డిపార్ట్మెంట్, అలాగే ఇంకా మనకు ఎంఏ డిపార్ట్మెంట్, పిఆర్, రెవెన్యూ మనకు ఈ డిపార్ట్మెంట్స్ అందులో మొత్తం 337 పోస్టులు మీరు ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా మన గ్రూప్ 3 చూసుకున్నట్టయితే మనకు పిఆర్&ఆర్డీ డిపార్ట్మెంట్, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి మనకు మొత్తం 1670 పోస్టులు ఉన్నాయి. మరి పంచాయతీ సెక్రటరీ సంబంధించి పోస్టులు అయితే కూడా వచ్చే అవకాశం ఉంది భారీగానే. నెక్స్ట్ ఇంకా మనం చూసుకున్నట్టయితే మనకు హోమ్ డిపార్ట్మెంట్లో 1600 పోస్టులు, అలాగే హోమ్ సిటీఎస్ డిపార్ట్మెంట్లో 50 పోస్టులు ఉంటే అక్కడ ఇచ్చారు. మొత్తం మనం చూసుకున్నట్టయితే హోమ్ డిపార్ట్మెంట్ సంబంధించి మనకు 3000 పోస్టులు అయితే ఉన్నాయి. నెక్స్ట్ అలాగే మెడికల్ సంబంధించి అయితే మనకు 1604 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ అలాగే లెక్చరర్కి సంబంధించి మొత్తం 725 పోస్టులు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇంకా అదర్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ ఇచ్చారు వివిధ డిపార్ట్మెంట్స్ అన్నీ కలుపుకుంటే మనకు 1657 పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు మనకు టీచింగ్ సంబంధించి ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఫ్రెండ్స్, కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ డిఎస్సి 2019, జెడ్పీ ఎంపీపీ మున్సిపల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు అక్కడ జెడ్పీ ఎంపీపీ స్కూల్స్ వచ్చేసి 5,000. నెక్స్ట్ వచ్చేసి మున్సిపల్ వేకెన్సీస్ 1100 దాకా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి మనకు గురుకులాలు వచ్చేసి 1100 పోస్టులు. అలాగే ఇంకా మనం చూస్తున్నట్టయితే ఇక్కడ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో 750 పోస్టులు. అలాగే ఆశ్రమ్ స్కూల్స్లో వచ్చేసి షెడ్యూల్ ఏరియాస్లో 500 పోస్టులు. అలాగే బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించి స్కూల్స్లో 350. అలాగే ఏపీ ఆర్ఏఎస్ సొసైటీ టీచర్స్ సంబంధించి మనకు 175 పోస్టులు ఉండడం జరిగింది. మొత్తంగా మనం చూసుకున్నట్టయితే 9,275 పోస్టులు అయితే ఉండడం జరిగింది ఈ యొక్క డిఎస్సి సంబంధించి మొత్తం మీద. మరి మొత్తం చూసుకున్నట్టయితే మనకు అక్కడ టోటల్ పోస్ట్ చూసుకున్నట్టయితే 18,450 పోస్టులు ఫ్రెండ్స్. మొత్తం మనకు ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల కాబోతున్నది. 18,450 పోస్టులకు మనకు ఈ యొక్క ఏపీ గవర్నమెంట్ అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయబోతుంది వారి డిపార్ట్మెంట్స్ ప్రకారం.
మనకు ఈ యొక్క స్కూల్ డిపార్ట్మెంట్ అలాగే మనకు ఏపీపీఎస్సీ వారు ఈ యొక్క నోటిఫికేషన్లు అయితే రిలీజ్ చేస్తారు. మరి ఈ నోటిఫికేషన్ కూడా త్వరలో వచ్చే అవకాశం ఉంది. మనకు టీచింగ్ సంబంధించి చూసుకుంటే మొత్తం 9275 పోస్టులు ఉన్నాయి. మరి ఇప్పుడు మనకు ఈ యొక్క అన్అఫీషియల్గా లీక్ అయినటువంటి హెచ్జిటి పోస్టుల వివరాలనే చూద్దాం ఫ్రెండ్స్ డిస్ట్రిక్ట్ వైజు. మరి ఇదే ఫ్రెండ్స్ ఈ యొక్క ఏపీటీఎస్సీ 2018 సంబంధించి హెచ్జిటి వేకెన్సీస్ డిస్ట్రిక్ట్ వైజు ఇదైతే మనకు వాట్సాప్ గ్రూపులో షేర్ అవుతుంది మార్నింగ్ నుంచి. ఇది ఏమంటే మనకు ఇది అఫీషియల్ కాదు, అన్అఫీషియల్గా వచ్చినటువంటి లీక్ అయిన డేటా అనేటువంటిది మనకు సమాచారం అయితే ఉంది. మరి ఒకసారి అవగాహన కోసం మాత్రమే ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఇది అఫీషియల్ అయితే కాదు. మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకు అఫీషియల్గా క్లియర్ అండ్ కట్గా మనకు కేటగిరీ వైజు అలాగే డిస్ట్రిక్ట్ వైజు నోటిఫికేషన్ మనకు ఎన్ని పోస్టులు అనేటువంటిది తెలుస్తుంది నోటిఫికేషన్ వచ్చినప్పుడు. మీరు ఇప్పుడు జస్ట్ అవగాహన కోసం చూసుకున్నట్టయితే అనంతపురం 235, కర్నూలు 409, ఈస్ట్ గోదావరి 200, వెస్ట్ గోదావరి 99, శ్రీకాకుళం 376, అలాగే విశాఖపట్నం 439, ప్రకాశం 227, నెల్లూరు 51, చిత్తూరు 45, విజయనగరం 61, గుంటూరు 53, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ 44, కృష్ణా 51, మొత్తం 2290 అక్కడ ఉన్నాయి. బట్ కాకపోతే వేకెన్సీ అయితే మనకి ఇంకా పెరిగే అవకాశమే ఉంది మ్యాక్సిమం. ఇది జస్ట్ అవగాహన కోసం మాత్రమే మీకైతే చెప్పడం జరుగుతుంది. ఇది వాట్సాప్ గ్రూప్లో షేర్ అవుతుంది. మరి ఈ యొక్క పూర్తి సమాచారం అనేది మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ యొక్క హెచ్జిటి పోస్ట్కి సంబంధించి బీడీఆర్ కూడా ఆధార్ కార్డు ఉంచారు. మరి టెట్కమ్ టీఆర్టీ ఉంటుందా, లేదంటే ఇంకో టెట్ ఉంటుందా, లేదంటే డైరెక్ట్ టీఆర్టీ నిర్వహిస్తారా, అసలు ఈ యొక్క బీడీ వారికి ఈ యొక్క ఛాన్స్ అనేది ఇస్తారు హెచ్జిటి పోస్టులు వేయడానికి అంటే పూర్తి రాలేదు. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. మరి చూడండి ఫ్రెండ్స్, ఇవాళ న్యూస్ పేపర్లో మనకి ఈ యొక్క న్యూస్ అయితే రావడం జరిగింది. టీచర్ పోస్టులకు సంబంధించి 2 వేర్వేరు నోటిఫికేషన్లు అటువంటి న్యూస్ అయితే రావడం జరిగింది. టీచర్ల భర్తీ కసరత్తు ప్రారంభం, టీఆర్టీ టెట్కమ్ టీఆర్టీ నిర్వహణ అయితే ఇచ్చారు. మరి ఇక్కడ హెచ్జిటి సంబంధించి మ్యాక్సిమం 99% మనకు టెట్కమ్ టీఆర్టీ నిర్వహించే అవకాశం ఎక్కువగా ఉందని ఇచ్చారు. ప్రభుత్వం కూడా అదే ఆలోచనలో ఉన్నటువంటిది ఇచ్చారు. నెక్స్ట్ అలాగే మనకు ఈ యొక్క ఎస్ఏ వారికి అయితే కేవలం టీఆర్టీ నిర్వహిస్తారు. ఈ యొక్క హెచ్జిటి పోస్టులకు మాత్రం బీడీ వారు కూడా అర్హత కాబట్టి ఈ యొక్క టెట్కమ్ టీఆర్టీ నిర్వహిస్తున్నారు అన్నట్టు మనకైతే ఈ యొక్క న్యూస్ అయితే ఉంది. ఎందుకంటే మరీ టెట్ నిర్వహించలేరు కాబట్టి ఇప్పుడున్న టైంలో ఈ యొక్క టెట్కమ్ టీఆర్టీ నిర్వహించే అవకాశం అయితే ఉంది. మరి టెట్కమ్ టీఆర్టీ నిర్వహించిన ఏం ప్రాబ్లం లేదు. మరి ఎవరైతే టెట్ క్వాలిఫై కాలేదో వారికైతే ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పొచ్చు. ఒకవేళ మీకు ఈ యొక్క టెట్కమ్ టీఆర్టీ నిర్వహించినట్టయితే. మరి ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం 2 వేర్వేరు నోటిఫికేషన్ విడుదల అవకాశం ఉంది. సెకండరీ గ్రేడ్ టీచర్ హెచ్జిటి పోస్ట్ వరకు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కమ్ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టెట్కమ్ టీఆర్టీ, అలాగే ఇతర కేటగిరీ పోస్టులకు టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ విధానంలో ఈ యొక్క నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. త్వరితగిన ఉపాధ్యాయ నియామకాలు చేపట్టాలని సర్కార్ ఆదేశంతో నేడు రేపు ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ యొక్క అఫీషియల్గా న్యూస్ అయితే దీనికి సంబంధించి 1-2 రోజుల్లో వచ్చే అవకాశం ఉందని ఇచ్చారు. అలాగే నోటిఫికేషన్ కూడా మనకు ఈ యొక్క 1-2 రోజుల్లో వచ్చే అవకాశం ఉందనేటువంటిది న్యూస్ అయితే తెలుస్తుంది. మరి ఇప్పుడైతే మనకు అన్ని లైన్ క్లియర్ అయిపోయి సీఎం ఆమోదం కూడా పొందింది కాబట్టి ఈసారి మాత్రం నోటిఫికేషన్ పక్కా ఫ్రెండ్స్. ఈ యొక్క ఆర్థిక శాఖ కూడా ఆల్రెడీ జీవో కూడా అఫీషియల్గా రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి మనకు అన్ని పోస్టులకు సంబంధించి వివిధ కేటగిరీలకు సంబంధించి మనకు గ్రూప్స్ అలాగే పోలీస్ శాఖ అలాగే టీచింగ్ సంబంధించి కాబట్టి ఈసారి అయితే నోటిఫికేషన్ అయితే పక్కా ఫ్రెండ్స్. ఎటువంటి డౌట్ లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇంకా నోటిఫికేషన్ అయితే మనకు వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా నోటిఫికేషన్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. నోటిఫికేషన్ వస్తుంది అటువంటిది అయితే మనకు కన్ఫర్మ్ అయిపోయింది. ఎందుకంటే అఫీషియల్గా జీవో కూడా రిలీజ్ చేశారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మరి ఇక హెచ్జిటి పోస్టులకు సంబంధించి అయితే మ్యాక్సిమం టెట్కమ్ టీఆర్టీనే ఉండే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకు ఇంకా 1-2 రోజులు లేదా ఒక వారం లోపల వచ్చే అవకాశం ఉంది. ఈ మంత్ చివరి లోపల మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి. మరి ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో అనేది ఈ యొక్క డేస్కి సంబంధించి అలాగే వివిధ పోస్టులకు సంబంధించి. మరి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేషన్ అనేది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో కలుద్దాం. జై హింద్.